అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 31వ వచనం. కావున యూదయ గలిలయ సమరయ దేశములనంతటా సంఘము క్షేమాభివృద్ధి నందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. ప్రభు సామి నిమిత్తం చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకం గల పరలోకపు తండ్రి, ఈ ప్రభు దినములో నీ వాక్యం ధ్యానించుకోవడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. నీ సెలవు చాటును మరుగు చేసుకొని నీ మాటలు మాకు అందించు, మాకు అనుగ్రహించు. మీరు మాతో మాట్లాడు ప్రభువా. నీ మాటలో ఉన్న సత్యము గ్రహించే వారముగా మేము యోగ్యమైన విధానములో బలలో చేయవేటకు సాయం చేయండి ప్రభువా. మీరు మాతో మాట్లాడితే మా హృదయంలో నెమ్మది, మా హృదయంలో సంతృప్తి, సంతోషం ఉన్నది. నీ మందిరములో నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు ఉన్నాయి. లోకం ఇవ్వనటువంటి శాంతి, ఈ లోకములో ఎక్కడ లేనటువంటి నెమ్మది, అది నీ దగ్గరే దొరుకుతుంది ప్రభువా. నీవు శాంతి సమాధానమునకు కర్తయ్య దేవుడవు. ఈ దినం మమ్మల్ని సజీవులుగా ఉంచారు. నీ వాక్యం విని యోగ్యమైన విధానములో మా జీవితాలు సరిచేసుకొని మీకు ఇష్టలముగా మేము జీవించినట్లు సహాయం చేయండి తండ్రి. ఈ కూడికను ఆశీర్వాదకరంగా చేయండి. మా అందరి మీద మీ కలువరి శిలువ రక్తధారుల కిందకి నన్ను మమ్మల్ని తీసుకొస్తూ మీ శిరసత్వము కింద, మీ నాయకత్వము కింద మమ్మల్ని నుంచి నడిపించము. మమ్మల్ని మీ దయగల స్థలకు అప్పచెప్పుకుంటూ మంచి సమయాన్ని మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించడి వేడుకుంటున్నాం తండ్రి. అందరికి ప్రైజ్ లార్డ్. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 31వ వచనం మళ్ళీ ఒకసారి మనం అందరం కలిసి చూద్దాం. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 31వ వచనం. కావున యూదయ గలిలయ సమరయ దేశములనంతటా సంఘము క్షేమాభివృద్ధి నందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనొచ్చు విస్తరించుచుండెను. దేవుడు మనిషిని ఒక ఉన్నతమైన ఉద్దేశముతో భూమి మీద పుట్టించాడు. దేవుడు ఆదామును అవ్వను పుట్టించిన తర్వాత మీ ఇద్దరే ఉండండి భూమి మీద అని ఏం చెప్పలే. మీ ఇద్దరు మాత్రమే తోటలో ఉండండి అని ఆయన అనుకోలే. ఆయన చెప్పిన మాట ఏంటంటే, దేవుని ఉన్నతమైనటువంటి ఉద్దేశం ఏమిటంటే 1వ అధ్యాయం 28వ వచనంలో, ఆదికాండం 1:28లో ఏముంటుంది చదవండి. 1:28. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనుడి. వారితో చెప్పాను. దేవుని ఉన్నతమైన ఉద్దేశం ఏమిటంటే ఫలించుడి. మీరు ఎట్లా ఉంటే అట్లా ఉండడం నాకు ఇష్టం లేదు. ఫలించాలి, అభివృద్ధి చెందాలి. అక్కడ రాయబడిన మాట ఏముంది? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి. మీ ఇద్దరే ఉండండి తోటలోనే ఏమన్నా అని రాసినాడా దేవుడు? అట్లాంటి ఉద్దేశం ఏమైనా ఉందా దేవునికి? ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించుడి అని అన్నాడు. ఇప్పుడు మనం ఒక మాట చదువుకున్నాం. అపోస్తల కార్యములు 9వ అధ్యాయంలో ఒక మాట చదువుకున్నాం. ఈరోజు అంశం ఏమిటంటే సంఘము క్షేమాభివృద్ధి నందుచు అనే మాట. చెప్పండి, ఏంటి? సంఘము క్షేమాభివృద్ధి నందుచు. ఎట్లా పొందుతుంది సంఘము క్షేమాభివృద్ధి? అభివృద్ధి ఎట్లా పొందుతుంది సంఘము అనేవి కొన్ని విషయాలు చెప్తాను. ఆ సంఘం అభివృద్ధి చెందాలంటే ఏమి కలిగి ఉండాలి సంఘానికి? ప్రాథమికంగా ఏమి ఉండాలి సంఘానికి? సంఘం ఏమి కలిగి ఉంటే అభివృద్ధి చెందుతుంది అనే విషయాలు మీకు ఈరోజు చూపిస్తాను. మొట్టమొదటిగా ప్రాథమికంగా ఉండాల్సినటువంటిది సంఘానికి ఏమిటంటే 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం.
మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెనని వేడుకొనుచున్నాం. మరియు ఒకనితోనొకడు ఇది ఇది చాలా అవసరం. ఒకనితోనొకడు సమాధానముగా ఉండుడి. మనుషులు ఒకరితో ఒకరు సమాధానము కలిగి ఉండాలి. సమాధానము లేకుండా, సమ్మతి లేకుండా ఇద్దరు కూడి నడవలేరు. నడుస్తారా? సమాధానం ఉంటేనే కూడి నడుస్తాం. సమాధానం లేకపోతే నడవలేం, ఒక అడుగు కూడా ముందుకెళ్ళలేం. కాబట్టి సంఘానికి ప్రాథమికంగా ఉండాల్సినటువంటి లక్షణం ఏమిటంటే సమాధానం. ఎట్లా వస్తుంది ఈ సమాధానం? ఏముండాలా అమ్మా? చాలా అలర్ట్గా ఉండాలా. కరెక్ట్గా 12కు ముగిచ్చేస్తా, 11:30 అర్ధగంట ఉంటుంది అంతే. ఏముండాలా సంఘానికి? సమాధానం ఉండాలి. ఏముండాలా? సమాధానం ఎట్లా వస్తుంది? ఇప్పుడు ప్రశ్న, సమాధానం ఎట్లా వస్తుంది? నాటుకుపోవాలి హృదయంలో. ఎట్లా వస్తుంది? ఈ మాట చెప్తా, చూపిస్తా. యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం. ఎట్లా వస్తుంది సమాధానం? చదవండి, తీసిన వాళ్ళు చదవండి. యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం. ఆయనతో సహవాసము చేసిన ఎడల, ఎవరితో సహవాసం చేస్తే ఎట్లా వస్తుంది సమాధానం? ఇప్పుడు చెప్పండి, ఎట్లా వస్తుంది సమాధానం? దేవునితో సహవాసం. దేవునితో సహవాసం చేస్తే మనకేమొస్తుంది? సమాధానము కలిగి ఉండాలి. రోమాపత్రికలో ఉంటుంది ఒక మాట, 12వ అధ్యాయం 18వ వచనంలో, సఖ్యమైతే మనుషులందరితో, 12వ అధ్యాయం 18వ వచనం, రోమాపత్రిక 12:18. సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. ఈ సమాధానము లేకనే ఈ కొట్లాటలు, గొడవలు, అల్లరులు, దేశానికి మధ్యలో గొడవ, సమాధానము లేకనే, రాజీ లేకనే, సంతోషము లేకనే, పగ, ఈర్ష, అసూయ, కలహం, ద్వేషం మనసులో పెట్టుకొని గొడవలతో మనిషి అల్లకల్లోలమైపోతా ఉంది లోకం. సంఘము విస్తరించుచూ ఉండాలి. సంఘ అభివృద్ధి నొందుచూ విస్తరించుచూ ఉండాలి. ఈ సంఘము నానాటికి ఆత్మలు కూడుకుంటూ విస్తరించాలంట. ఇప్పుడు ఏం విస్తరిస్తోంది లోకంలో? ఏం విస్తరిస్తోంది? అక్రమం విస్తరిస్తుంది. ఏమంట? అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతూ ఉంది. ఇప్పుడు దేవునితో సహవాసం చేస్తే సమాధానం దొరుకుతుంది. మనుషులందరితో మనం ఏం కలిగి ఉండాలంట? సమాధానం కలిగి ఉండాలి. మొదటి తెస్సలోనిక 5:13లో మనం చదువుకున్నాం ఇప్పుడే. ఒకనితో ఒకటి ఎట్లా ఉండాలంట? సమాధానం. ఇది ప్రాథమికంగా ఉండాల్సినటువంటి ముఖ్యమైన అంశం. ఇప్పుడు నేను ఒక 7 విషయాలు చూపిస్తాను. సంఘానికి కావలసినటువంటి ఒక 7 విషయాలు మీకు చూపిస్తాను. అవి ఉంటే సంఘం అభివృద్ధి పొందుతూ ఉంటుందంట, గ్రోత్. ఇప్పుడు ఒక చిన్న బిడ్డ పాలు తాగుతూ అట్లే ఉన్నాడు అనుకో, ఇంప్రూవ్మెంట్ లేదనుకోండి, ఆ బిడ్డ పెరగడం లేదు, ఎదగడం లేదని అంటే ఏమనిపిస్తుంది తల్లిదండ్రులకు? హృదయంలో బాధ అనిపిస్తుంది. ఇప్పుడు ఒక చిన్న మొక్కను మీ ఇంటికి తీసుకుపోయి మొక్క నాటితే ఆ మొక్క ఎదగకపోతే ఏమనిపిస్తుంది నీకు? ఆ మొక్క ఎందుకు ఎన్ని రోజులు నీళ్లు పోసినా, ఎరువు పోసినా, దానికి కావలసినది అంతా నేను పెడతా వచ్చినానే, అది ఎదగడం లేదే అని అంటే అప్పుడు ఏమనిపిస్తుంది మనకు? బాధ అనిపిస్తుంది. డెల్టా చేంజ్ అంట. ప్రతి మొక్కకు ఒక డెల్టా చేంజ్ ఉంటుంది. అంటే కొంచెం 0.00 సంథింగ్ ఇంప్రూవ్మెంట్ ఉంటుందంట. దేవుడు అదే కోరేది. ఫలించాలి, విస్తరించాలి, అభివృద్ధి చెందాలి, భూమిని నిండించాలి. ఎట్లా ఉన్న వ్యక్తివి అట్లే ఉండకూడదు అనేది దేవుని యొక్క ఉద్దేశం. ఇప్పుడు మొట్టమొదటిగా ఉండాల్సింది ఏంటంటే, సంఘానికి ప్రాథమికంగా మనం చూసుకున్నాము. మొట్టమొదట సమాధానం కలిగి ఉండాలని చూసినాం. ఒక 7 విషయాలు మీకు చూపిస్తాను. మొట్టమొదట చూడండి, కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 9వ వచనం. కీర్తన
34:9. కీర్తన గ్రంథం. ఆ, 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 ఆ. ఏమియు ఇప్పుడు మొట్టమొదటిగా సంఘానికి ఉండాల్సింది ఏంటంటే భయం ఉండాల. ఏముండాలా? భయము, భక్తి. చెప్పండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుడి. ఏమి కలిగి ఉంటే, ఈ భయభక్తులు కలిగి ఉంటే నాకేం ఉపయోగము? మత్తయి సువార్తలో ఒక మాట ఉంటుంది. ఏముంటుందంటే, ఆత్మను దేహమును నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడు. దేవునికి భయపడాలా, మనుషులకు కాదు భయపడాల్సింది. ఎవరికి భయపడాలా? దేవునికి భయపడాలా. మన అధికారి, మనల్ని సృష్టించిన దేవుడు. సంఘానికి ఉండాల్సింది మొట్టమొదటిగా భయభక్తి, దేవుని యందు భయభక్తి. ఒకవేళ నేను దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే నాకు ఏం దొరుకుతుంది అని అనుకోవచ్చు నువ్వు. ఏం దొరుకుతుంది? ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ నాలెడ్జ్. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం. ఇది మొట్టమొదటి ఉపయోగం. దేవుని యందు భయము భక్తి ఉంటే ఏముంటుందంట? మనకు ఏం దొరుకుతుంది? జ్ఞానము దొరుకుతుంది. ఇంకా ఏం దొరుకుతుంది తెలిసిన? సామెతల గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనం తీయండి. ఎవరన్నా తీసిన వాళ్ళు చదవండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణం. నీకు దీర్ఘాయువు కావాలంటే ఏం కావాలా? మొట్టమొదట దేవుని యందు భయం ఉండాలి. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్, ఇట్ విల్ గివ్ లైఫ్. ఫియర్ ఆఫ్ ద లార్డ్ అంటే దేవుని యందు భయం భక్తి ఉన్నటువంటి వ్యక్తికి ఏం దొరుకుతుంది అంటే దీర్ఘ ఆయువు దొరుకుతుంది. సుఖజీవముతో గడుచు సంవత్సరములు అధికములు అవుతాయి. నీ ఆయుష్ పెంపొందించబడుతుంది, పెరుగుతుంది. కాబట్టి ఇంకా ఏం దొరుకుతుంది తెలిసిన? 19వ అధ్యాయం ఇదే సామెతల గ్రంథం 19:23 చదవండి. 19:23 సామెతలు. కలిగి ఉండుట జీవ సాధనం. అపాయము లేకుండా బతుకుతాడంట. దేవుని యందు భయము భక్తి ఉంటే ఏం ఏం కలిగి ఉంటాం? అపాయము లేకుండా. అపాయం రాదు, దగ్గరికి రాదు. అపాయం దూరం అవుతుంది. అపాయం భయభక్తులు కలిగి ఉండట జీవ సాధనం. ఇంకొక ఉపయోగం ఏం తెలిసిన? ఇదే 22వ సామెతల గ్రంథం 22వ అధ్యాయము 4వ వచనం. వినయమునకు ప్రతిఫలం. ఐశ్వర్యము ఘనతయు జీవమును. ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి చూడు. నువ్వు ఐశ్వర్యవంతుని కావాలంటే ఊరికే అవుతావా? ఒక బుక్ రాసినారంటే ఎవరో, హౌ టు బికమ్ ఎ రిచ్ పర్సన్ ఇన్ ఓవర్ నైట్ అని. రాత్రికి రాత్రే కుబేరుని కావాలంటే నేను ఏం చేయాలా అని. రాత్రికి రాత్రి కుబేరులు అవుతారమ్మా? ఎవరైనా అవుతారా? ఆ బుక్ చాలా అమ్ముడుపోయిందంట, చాలా ఫాస్ట్గా అమ్ముడుపోయిందంట. అంటే మనిషికి చూడు ఎంత ఆశ ఉందో. రాత్రికి రాత్రి ఏం కావాలా? నేను ధనవంతుడిని అయిపోవాలా, ఐశ్వర్యవంతుడిని అయిపోవాలా. ఐశ్వర్యము ఎట్లా వస్తుందంట? అక్కడ రాయబడి ఉంది, రిచెస్, హానర్. 22:4 ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలం. ఎన్నో ఉన్నాయి ఉపయోగాలు. దేవుని యందు భయము భక్తి ఉంటే ఎన్నున్నాయి? ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. నేను అన్నీ చూపించట్లే, ఊరికే పైన చెప్తున్నా. ఇప్పుడు సంఘానికి ఏముండాలి? భయము భక్తి ఉండాలి. యోసేపు ఏమంటాడంటే, నేను దేవునికి భయపడువాడను, నేను మనుషులకు భయపడువాడను అని రాసినాడా ఏమన్నా? అక్కడ ఏమని ఉంటుంది? ఎవరన్నా తీసి చెప్తారా ఆ వాక్యం? ఆదికాండం గ్రంథంలో నేను దేవునికి భయపడువాడను.
నేను దేవునికి భయపడువాడను. ఎక్కడుందండి? కనపడలేదా? ముప్పై తొమ్మిదిలో 9వ వచనంలో ఈ మాట ఉంది. 39:9. ఆదికాండం 39:9. ఉమ్, 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 ఉమ్. దేవునికి విరోధముగా పాపము కట్టుకొందును. ఆ, కాబట్టి దేవునికి విరోధమైన కార్యాలు ఏం చేయడంలే ఆయన. దేవునికి భయపడేటటువంటి వ్యక్తి. ఆ మాట కూడా ఎక్కడో ఉంటుంది. ఉమ్. అయితే దేవునికి భయపడేటటువంటి వ్యక్తి ఎవరు? ఈయన యోసేపు. కాబట్టి ఎన్నో మనము తన జీవితంలో నేర్చుకోవచ్చు. సంఘానికి ఉండాల్సింది ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. కీర్తనలు 128:4 ఒక మాట రాయబడి ఉంటుంది. కీర్తన 128, 4వ వచనం. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగు ఆశీర్వదించబడును. కింద చదవండి. ఆశీర్వదించును. అది జీవిత కాలమంతా అంట. ఏమంట? జీవిత కాలమంతా క్షేమం ఉంటుందంట. లైఫ్ లాంగ్ క్షేమం, భద్రత, ప్రొటెక్షన్ ఎప్పుడు దొరుకుతుందంటే దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటేనే, లేకపోతే లేదు. ఇప్పుడు లేదు. ఈ దినాల్లో భయం లేదు, భక్తి లేదు. పెద్దలంటే గౌరవం లేదు, మర్యాద లేదు, ఏమి లేదు. ఎట్లయిపోయిందంటే అట్లయిపోయింది లోకం, కాలం. కాబట్టి సంఘానికి మొట్టమొదటిగా ఉండాల్సింది ఏంటంటే భయము, భక్తి. రెండో విషయం చూడండి, అపోస్తల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనం. సంఘం అయితే అత్యాసక్తితో ఏముండాలంటే సంఘానికి అత్యాసక్తి. ఏం అత్యాసక్తి? దాని మీద, దేని మీద? ప్రార్థన చేసే విషయంలో అత్యాసక్తి. ఏం కలిగి ఉండాలి సంఘము? దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి. తర్వాత సంఘము ఏం కలిగి ఉండాలంటే ప్రార్థన చేసే విషయంలో సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. అపోస్తల కార్యము 2:42 కూడా ఇదే మాట ఉంటుంది. వారు రొట్టె విరుచుట యందు, బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుచుండెను. ఏముండాలా సంఘానికి? ఏముండాలా? ప్రార్థన జీవితం చాలా అవసరం. ప్రార్థన లేకపోతే ఏమవుతుంది? ప్రార్థన లేకపోతే ఏమవుతుందమ్మా? శోధన జయించాలంటే ఏముండాలా? ప్రార్థన ఉండాలి. ప్రార్థన లేకపోతే జయించలేము. అందుకనే పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు. దేని ఎదుట? సంఘం ఎదుట నిలవలేవు. అందుకనే సంఘం అంతా ప్రార్థన చేస్తే ఐకమత్యంగా ఏ ఒక్కటి కూడా నిలబడుతుందా? నిలబడలేదు. కాబట్టి సంఘానికి కావాల్సింది ఏంటంటే సమాధానము, దేవుని యందు భయము భక్తి, తర్వాత ప్రార్థన జీవితం. చూడండి, ఇంకా ఈ మూడో విషయం ఏంటంటే కీర్తన గ్రంథం 133వ అధ్యాయం 1వ వచనం. కీర్తన 133:1. కీర్తన, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము.
ఏం కలిగి ఉండాలి? మూడో విషయము ఐక్యత కలిగి ఉండాలి. యూనిటీ. యూనిటీ అనేది చాలా అవసరం. ఐక్యత అనేది సంఘాల్లో లేదు. ఐక్యత లోపించటం ద్వారా ఎన్నో నష్టాలు జరుగుతాయి. చాలా నష్టాలు జరుగుతాయి. కాబట్టి మనకందరికి కావాల్సింది ఏంటంటే ఐక్యత. ఐక్యత లోపిస్తే చాలా నష్టం జరిగిపోతుంది. ఇప్పుడు 10 కట్టెలు బాగా మండుతున్నాయి అనుకోండి, ఒక కట్టె తీసుకొని పక్కన పెడితే, 10 కట్టెలు బాగా మండే కట్టెల్లో ఒక కట్టె తీసుకొని పక్కన పెడితే ఏమవుతుంది? ఆ కట్టె మండుతుందా, ఆరిపోతుందా? ఏమో మండుతూ ఉండాలంటే ఏముండాలా? ఆ దాంట్లో ఐక్యత కలిగి ఉండాలి, సహవాసంలో ఉండాలి, మనము సహవాసం కలిగి ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ రాయబడిన మాట, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలు, ఎంతో మనోహరం. తర్వాత 4వ విషయం, అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 1 నుంచి 4. అందరూ ఒక చోట కూడి ఉండిరి. వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా కనబడి వ్రాలగా, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడు. అంటే సంఘం ఏముండాలంటే పరిశుద్ధాత్మను ధరించుకోవాలి. పరిశుద్ధాత్మ అధ్యక్షునిగా ఉండాలి. మానవులుగా అధ్యక్షులు. ఎవరు అధ్యక్షత? సంఘానికి శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. పరిశుద్ధాత్మ దేవుడు అధ్యక్షత వహించాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం ఉండాలి సంఘం మీద. అపోస్తల కార్యములు 20వ అధ్యాయంలో ఈ మాటలు రాయబడినాయి. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము చూడండి, 28వ వచనం. 28. ఎవరు అధ్యక్షులుగా ఉండాలనేది అక్కడ రాయబడ. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు అధ్యక్షులుగా ఉంచెను. జాగ్రత్తగా ఉండుడి. తర్వాత 29 కూడా చదువునా, 29:30. మందను కనికరు. ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే ఎవరు ప్రవేశిస్తారు? క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను, వారు మందను కనికరింపరు. తర్వాత చదవండి 30వ వచనం. మరియు వంకర మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరు. ఎంత స్పష్టంగా రాసి ఉంచినాడు. క్రూరమైన తోడేళ్ళు ప్రవేశిస్తాయి సంఘములో. దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క అధ్యక్షత, దేవుని అభిషేకం లేకపోతే ఇంకా ఏం జరుగుతుందంటే ఇవన్నీ తోడేళ్ళు ప్రవేశించి వంకర మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుదురు అని రాయబడింది. కాబట్టి సంఘమునకు పరిశుద్ధాత్మ అభిషేకం, పరిశుద్ధాత్మ దేవుడు అధ్యక్షత వహించాల. తర్వాత 5వ విషయం చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనం. 5వ విషయం, యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనం. క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, మీరును ఒకరినొకరు ప్రేమించాలి. ఏం కలిగి ఉండాలి సంఘము? ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ లేకపోతే ఏముంటుంది? ద్వేషం ఉంటుంది, కోపం ఉంటుంది. ప్రేమ ఉంటే ఏమైనా చేయగలుగుతాం. ప్రేమ లేకపోతే ఏమైనా చేయగలుగుతామా? ఏమీ చేయలేం. కాబట్టి ప్రేమ కలిగిన ఇంట ఏం తింటే సామెతల్లో ఉన్నాయి చాలా మాటలు అట్లా. ప్రేమ ఆకుకూరల భోజనం మంచిదంట. ప్రేమ కలిగిన చోట. ప్రేమ లేని చోట కూర్చొని తిన్నా ఊరికి నోట్లో కొనుక్కుంటుంటాడు వాడు. అట్లాంటి కాదు కదా. ప్రేమ ఉండాలి.
ఒకరి ఎడల ఒకరికి ఏముండాలా? ప్రేమగా. నీ శత్రువును ప్రేమించుడి. యేసుప్రభువుని చూస్తే ప్రేమను చూసినట్టే ఉంటుంది. ఇప్పుడు సంఘానికి కలిగి ఉండాల్సినటువంటి లక్షణాలు ఒక 5 చెప్పిన. ఏముండాలా? మొట్టమొదటిగా దేవుని యందు భయము, భక్తి ఉండాలి. తర్వాత ప్రార్థన చాలా అవసరం సంఘానికి. తర్వాత ఐక్యత చాలా అవసరం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు, అభిషేకం. తర్వాత సంఘానికి కావాల్సింది ప్రేమ. తర్వాత చూడండి, లూకాసు సువార్త 6వ విషయం. లూకాసు సువార్త 14వ అధ్యాయం 11వ వచనం. లూకాసు సువార్త 14వ అధ్యాయము 11వ వచనం. తగ్గింపబడును, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. ఏముండాలంటే సంఘానికి తగ్గింపు జీవితం, ఒకరితో ఒకరు తగ్గింపు కలిగి ఉండాలి. అందరూ దేవుని దృష్టికి సమానులే, ఎవరు గొప్పవారేమి కాదు. దేవుని దృష్టికి పేదవారు బీదవారు అని ఏమన్నా తారతమ్యం ఉందా? దేవుని దృష్టికి అందరూ సమానులే. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని ఏం లేదు. ఎక్కడ కూడా రాసి ఉంచలేదు ఆ విధంగా. అట్లాంటి పక్షపాతం ఎక్కడ కూడా దేవునికి లేదు. కాబట్టి సంఘస్థులు ఒకరితో ఒకరు ఎట్లా ఉండాలంటే తగ్గింపు కలిగి ఉండాలి. నేనంటే ఏందో చూడు, నా పరిస్థితి చూడు, నా సంగతి చూడు అనుకోకూడదు. అట్లా ఉంటే ఏం కనపడుతుంది? తగ్గింపు ఉంటుందా? ఉండదు. దోస్ హు ఆర్ హంబుల్, మీక్, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. కాబట్టి దీనులమై ఉండాలి. అట్లాంటి వారు దేవునికి చాలా ఇష్టం. యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఈ మాట రాయబడి ఉంది. యోహాను సువార్త 13వ అధ్యాయము 4-5 వచనాలు. లేచి అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. అంతట పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు గడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలతో తుడుచుటకును. ఎంత మంచి గుణమండి ఆయన. దేవుని మనస్సు ఇది. ఎవరైనా చేస్తారా ఈ విషయం? ఇట్లాంటి విషయాలు చేస్తారా? తువాలు తీసుకొని శిష్యుల పాదాలు చేత పట్టుకొని దాన్ని కడుగుతున్నాడు. మనల్ని కడిగే దేవుడు. ఆయన స్థితి ఏంది? ఆయన హోదా ఏంది? ఆయన ఎలాంటి వాడు? ఆయన ఐశ్వర్యవంతుడై ఉండి అని రాయబడి ఉంది. మన నిమిత్తము దరిద్రుడాయను అని రాయబడి ఉంది. ఎంత గొప్ప దేవుడు ఆయన! శిష్యుల పాదాలు గడుగుతున్నాడు. తగ్గింపు మనస్సు. మత్తయి సువార్తలో రాయబడిన మాట ఏంటంటే, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను. కాబట్టి మీరు నా యొద్ద వచ్చి నేర్చుకోవాలి. తగ్గింపు లేకపోతే పనికిరాదు. చూసుకో, నా సంగతి చూసుకో, నేనంటే ఎవరినో చూసుకో, నాకంటే ఎవరున్నారనే విషయాలు మనకు పనికిరావు. చాలా వినయం కావాలి. దేవుని దగ్గర ఉండాల్సింది ఏంటంటే, ఆయన దగ్గర నేర్చుకునేది సాత్వికం, దీనత్వం, తగ్గింపు జీవితం. సో చివరిగా ఇంకొక మాట చూస్తాం. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 16వ వచనం. పోయిన ఎడల నాకు శ్రమ. ఏమొస్తుందంట శ్రమ? ఎందుకు వస్తుంది శ్రమ? సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. మీరు నమ్ముతారో నమ్మరో, నేను చదువుకునే దినాల్లో రక్షించబడినప్పుడు యోహాను సువార్తలు ఎన్ని తీసుకుండేది. రోడ్లంబడి పోయేది, అమ్మేది. అంటే సువార్త సంఘంతో పోయేది. ఎవరు అమ్మనన్ని బుక్కులు అమ్మేది. నన్ను చూస్తే చాలు తీసుకుంటారు. అంటే నేను దేవుని ప్రేమ చూపిస్తా, చెప్పకుండా ఉండను. దీంట్లో దేవుని ప్రేమ ఉంది, దయచేసి తీసుకోండి అంటే వాడు ఎంత ఎట్లాంటి వాడైనా సరే తీసుకుంటాడు.
ఆరంభ దినాల్లో మనసు ఊరుకోదు. ఇప్పుడు కూడా అంతే. చెప్పాలా ఎవరికైనా, దేవుని సువార్త ప్రకటించాలా. ఆయన మంచితనం ఏందో మనుషులు తెలియకనే పొరబడుతున్నారు. ఇది మతము కాదు, మార్గం. ఆయన వలె మనం ఎదగాలి, సంఘం ఎదగాలి, సువార్తను ప్రకటించాలి. సువార్తను ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ. వీడు కూడా వాళ్ళలో చేరినాడని నా మీద చాలా అన్నారు. నేను డిగ్రీ చదివేటప్పుడు మొత్తం అందరికీ, స్కూల్లో కాలేజీలో అందరికీ చెప్పాను, మా బంధువులకు అందరికీ చెప్పాను. ప్రభు బిడ్డ వస్తున్నాడు అని అనేవాళ్ళు, ఎగతాళి చేసేవాళ్ళు. బైబిల్ పట్టుకొని పోయేటప్పుడు ఎగతాళి చేసేవాళ్ళు. ఎవరి నిమిత్తమో నేను తల ఉంచేవాడిని కాదు. నా దేవుడు నన్ను బ్రతికించినాడు, ఆయన లేకపోతే నాకు బ్రతికే లేదని ప్రతి ఒక్కరికి సువార్త చెప్తూ వచ్చిన. అయితే రహస్యం ఏం తెలిసిన, నేను దేవుని పని ఎంత నమ్మకంగా చేసినానో దేవుడు నన్ను ఉన్నతమైన స్థానంలో తీసుకున్నాడు. చదువు అయిపోవడం, వెంటనే జాబ్ రావడం, ఉన్నతమైన స్థానంలో నన్ను ఉంచడం, ఎక్కడ కూడా దేవుడు నాకు తక్కువ చేయలే. కాబట్టి ఆయన పని ఎవరైతే యథార్థంగా చేస్తారో వాళ్ళు ఆశీర్వదించబడతారు. దేవుడు ఎప్పుడు ఊరుకోడు, అంటే అన్యాయస్తుడు కాదు. ఆయన పని నువ్వు ఈ దేవుని ఇంటిలో కొంచెమైనా చేయి, ఏ పనైనా చేయి, యథార్థంగా చేయి, నమ్మకంగా చేయి. ఆయన చూస్తున్నాడు నిన్ను. ఆయన రుణం పెట్టుకోడు. ఆయన ఎప్పుడు కూడా ఆయన రుణం పెట్టుకోడు. కాబట్టి ఏదైనా మేము మిమ్మల్ని నమ్మి మీకు ఏదైనా పని అప్పచెప్పినప్పుడు దాన్ని తృణీకరించొద్దు దయచేసి. తృణీకరించినావంటే నువ్వు ఆశీర్వాదానికి దూరం అవుతున్నావని అర్థం. దేవుని పనిని అలక్ష్యము చేసిన వారికి, దేవుని పనిని అలక్ష్యము చేసిన వాడు ఏమవుతాడంటే, ఏమని రాయబడింది బైబిల్లో, ఇర్మియా గ్రంథంలో, శాపగ్రస్తుడు అని రాయబడింది. కాబట్టి మనమందరము మన ఇంట్లో పనులు అయితే ఎంత చక్కగా చేసుకుంటామా చేసుకోమా. కాబట్టి దేవుని పని చేసేవాళ్ళు ఎవరున్నారు? మనం ఉన్నామా? ఈరోజు నుంచి ఒక తీర్మానం చేసుకుందాం, నేను ఈరోజు నుంచి దేవుని పని చేస్తాను. ఏ చిన్న పనైనా సరే నమ్మకంగా చేస్తానని చెప్పి తీర్మానం చేసుకో. దేవుడు నిన్ను విడిచిపెట్టాడు, నువ్వు ఒంటరిగా లేవు. కాబట్టి రోమాపత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. రోమాపత్రిక 1వ అధ్యాయం 16వ వచనం, సువార్తను గురించి నేను సిగ్గుపడువాడనుగాను. సువార్త గురించి సిగ్గుపడద్దు. దేవుని మంచితనం ఇతరులకు వివరించు, ప్రకటించు, అనేక మందిని దేవుని వైపు మళ్ళించు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయం 39వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయము 39వ వచనం చదవండి ఎవరన్నా. యోహాను సువార్త 4:39, నేను చేసినవన్నీ నాతో చెప్పనని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు, ఆమె ఊరికే ఉండలే, ఆ ఊరిలోకి పోయింది. నేను చేసినవన్నీ నాతో చెప్పినాడు ఈయన, నా జీవితమే మారిపోయింది, పాపపు జీవితం. సాక్ష్యం ఇచ్చింది ఆమె. ఇప్పుడు సాక్షిగా నిలబడింది దేవుని కొరకు. నేను ఉన్నాను, నా దేవుని కోసం నేను ఉన్నానని చెప్పి ఆమె నిలబడింది. ఆ ఊరంతా మారడానికి కారణం ఒక స్త్రీ అయ్యింది. ఇప్పుడు నువ్వు ఉన్నావా? రాయుడి కాలనీ మారడానికి మనం ఉన్నామా? ఇప్పుడు మందిరము, సంఘము అంటే డిఫరెన్స్ ఏం చెప్తారు ఎవరన్నా? మందిరం అంటే ఏంది, సంఘం అంటే ఏంది? ఏమా? మందిరం అంటే 4 గోడలు, ఫ్యాన్లు, లైట్లు, వాక్యాలు, మందిరం. ఇదేంది? ఇది ఆలయం కట్టబడడం. ఇది ఏమంటారు? దీన్ని మందిరం అంటాం. సంఘం అంటే స్వరక్తం ఇచ్చి సంపాదించిన, ఇప్పుడు మనమందరం కలిసి దేవుని యొక్క సంఘం. మందిరం ఎత్తబడుతుందా? సంఘం ఎత్తబడుతుందా? ఇప్పుడు ఇది కట్టుకున్నాం కదా, బాగా అలంకరించుకొని కట్టుకున్నాం, ఇది ఎత్తబడుతుందా? మందిరం ఎత్తబడుతుందా? ఎత్తబడదు. కాబట్టి ఏది ఎత్తబడుతుంది? సంఘం ఎత్తబడుతుంది. సంఘం ఎట్లుండాలి? నానాటికి అభివృద్ధి పొందొచ్చు, విస్తరించాలి. అది దేవుని ఆశ. ఒక విశ్వాసి కనీసం 1 సంవత్సరానికి ఒక ఆత్మనను రక్షించాలి.
ఒక విశ్వాసి ఒక ఆత్మనన్నా రక్షించాలా. 120 మంది ఉన్నటువంటి ఒక సంఘము ఇప్పుడు ఏమైందంటే, అపోస్తల కార్యములు 1వ అధ్యాయం చూడు, ఎంతమంది ఉన్నారు అక్కడ? అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 15వ వచనం. ఆ కాలమందు ఇంచుమించు ఎంతమంది ఉన్నారు? ఇంచుమించు 120 మంది ఉన్నటువంటి ఆ సంఘము ఇప్పుడు ఏమైందంటే అదే అపోస్తల కార్యములు 2వ అధ్యాయము చూడండి, ఎక్కడ ఉంటుంది ఆ మాట అంటే 41వ వచనం. 41వ వచనం. బాప్తిసం పొందిరి. ఇంచుమించు ఎంతమంది చేర్చబడిరి? ఒక ఎంతమంది వచ్చేసి 120 మందికి ఎక్కడ, 3000 మందికి ఎక్కడ? 120 మంది ఉన్నటువంటి జనము ఇప్పుడు ఏమైపోయినారంట? చేర్చబడినారంట. ఎంతమంది? 3000 మంది. ఆ చివరి అధ్యాయంలోనే చివరిగా ఒక వాక్యం ఉంది, 47వ వచనం. 47. ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండాను. అనుదినము వారిలో చేర్చబడుతున్నారు. అది మహిమ అంటే. ఏదో రాజకీయాలు చేసుకొని, ఏదో కుతంత్రాలు అనుకుంటా, ఏదో వస్తున్నాం పోతున్నాం, దేవుని ఆశీర్వాదం వస్తుంది, కూర్చుంటే ఉంటుంది, లేకపోతే లేదు, ఏదో జరిగిపోతా ఉంది, నాకు ఇక్కడికి వస్తే మేలు జరుగుతుంది, అది కాదు. మనం దేవుని కొరకు ప్రయాసపడాలా, ఆత్మల కొరకై ప్రయాసపడాలా, దేవుని ఆత్మల కొరకై ప్రయాసం కలిగి ఉండాలా. ఆ ఒక్క స్త్రీ ఆ ఊరంతా మార్చేసింది. నిలబడింది దేవుని కొరకు. నేను చేసినవన్నీ నాతో చెప్పినటువంటి ఆ దేవుడు యేసు ప్రభు. ఎంత తిన్నా ఆకలి లేదు, ఎంత తిన్నా ఆకలి ఆకలి ఆకలి, తృప్తి లేని జీవితం. ఎంత తాగినా ఆ దాహం తీరడంలే. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు మరెప్పుడు దప్పికొన్నాడు. మొత్తం ఊరంతా ప్రకటన చేస్తూ ఉంది ఆయన గురించి. మనం ఏం చేస్తున్నాము? ఎఫెసీ సంఘము, నేను, నా కుటుంబము, నా వరకు, నా ప్రజలు, నా వారు, నేను మాత్రమే ఉండాలనేది కాదు. రోజు రోజుకి ఏమవ్వాలా? ఆత్మలో చేర్చబడాల. అప్పుడు దేవునికి మహిమ వస్తుంది. కన్క్లూజన్గా నేను ఒక మాట, 2 మాటలు చెప్పి ముగించేస్తా. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 15-16 వచనాలు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 15-16. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములో ఎదుగుదాము. ఎట్లా ఉండాలి మనము? సత్యము చెప్పుచు అన్ని విషయాల్లో ఏమవ్వాలి? మనము ఎదగాలి. ఎట్లా ఎదగాలి మనము? క్రీస్తు వలె ఎదగాలి. ఆయన అడుగులో అడుగు వేసుకుంటూ పోవాలి. అది ఆయనను చూస్తూ నడవాలి. యేసు వైపు చూచు అని రాయబడి ఉంది. ఆయనను చూస్తూనే పోవాలి ముందుకు. ఆయనను చూసినంతసేపు ఆ నీళ్ళ మీద నడుస్తూ పోయినాడు ఆయన. ఆయనను ఎప్పుడైతే పక్కకు చూసినాడో, గాలిని చూసినాడో, సముద్రాన్ని చూసినాడో, ఆ శబ్దం వచ్చింది, ఆ సముద్రపు తరంగాలను చూసి ఆయన చూడడం, ఆ గురి తప్పింది. ఇప్పుడు ఏమైపోయినాడు? మునిగిపోతున్నాడు. మనం కూడా అంతే. ఆయనను చూసినంతసేపు బాగా నడుస్తాం, చూడకుండా ఉంటే మునిగిపోతాం. యాడ తేలుతామో తెలియదు. మునిగిపోయినామంటే అట్టడుక్కి వెళ్ళిపోతాం. అది కాదు కావాల్సిందే. ఆయనను చూస్తూ, మన గురి తప్పకుండా ఆయనను చూస్తూ ముందుకు పోవాలి. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం. ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాని చేష్టలు మానివేసి తినే. పిల్లవాని జీవితం మనకు పనికిరాదు. పెద్దలమైనామో ఇప్పుడు ఎట్లా ఉండాలంట? పిల్లవాని చేష్టలు మానేయాలి.
ఇదే 14వ అధ్యాయం, మొదటి కొరింథీ 14వ అధ్యాయంలో మనం ఎట్లా ఉండాలి అనేది ఇక్కడ రాయబడి ఉంది. 20వ వచనం చూడండి, 20వ వచనం. సహోదరులారా, బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వము విషయమై శిశువులుగా ఉండుడి, బుద్ధి విషయమై పెద్దవారులై ఉండుడి. ఎట్లా ఉండాలా? ముసలోళ్ళ దగ్గర ఏముంటుందంట? సామెతల గ్రంథంలో ఉంటుంది. వాళ్ళ దగ్గర నీతి కనపడుతూ ఉంటుందంట. ఏముంటుంది? వాళ్ళని చూస్తే నీతి కనపడుతుంది. ఎదిగే కొద్దీ మనం ఎట్లా కనపడాలంటే, ఎట్లా కనపడాలి? బుద్ధి విషయంలో ఎదుగుతూ పోవాలి, క్రీస్తు వలె నడుచుకోవాలి. సంఘము అభివృద్ధి చెందాలంటే 7 విషయాలు చెప్తా వచ్చిన. ఏముండాలి 7 విషయాల్లో? మొట్టమొదటిగా భయభక్తులు కలిగి ఉండాలి. సంఘానికి కావాల్సిన ప్రార్థన ఉండాలి. తర్వాత ఐక్యత ఉండాలి. సంఘమునకు ఐక్యత లేకపోతే చాలా నష్టం. సంఘమునకు పరిశుద్ధాత్మ నడిపింపు ఉండాలి, అభిషేకం ఉండాలి. సంఘముతో ఒకరికొకరు ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ లేని దినాల్లో మనం ఉంటున్నాం. ఓ విశ్వాసి, ఓ సహోదరుడా, సహోదరి, నువ్వు ఇవన్నీ కలిగి ఉన్నావా? ప్రేమ కలిగి ఉన్నావా? ఐక్యత కలిగి ఉన్నావా? సమాధానం కలిగి ఉన్నావా? ప్రార్థన జీవితం కలిగి ఉన్నావా? దేవుని యందు భయము, భక్తి కలిగి ఉన్నావా? మొట్టమొదట సువార్త కలిగిన జీవితం, అనేకులను రక్షించాలి, అనేకులను మనం దేవుని వైపు మళ్ళించాలి అనేటటువంటి ఆశ, ఇవన్నీ ఉంటే అందులో పాలుపంపులు పొందాం. లేకపోతే అది అర్హత దేనికి అర్హత అంటే, అది ఎట్లంటే అట్లా ఆషామాషిగా లేదు. అక్కడ ఆ బల్లను చూస్తే యేసుప్రభువును చూసినట్టే ఆ మరణమును మనం జ్ఞాపకం చేసుకోవాలా. ఆయన ఎట్లున్నాడు, నేను ఎట్లున్నా, ఏమి అపవిత్రంగా ఉంది నాలో? మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 7వ వచనములో ఎట్లా ఏముందంటే, పరిశుద్ధులుగా ఉండుటకే దేవుడు మనల్ని పిలిచినాడు అని రాయబడి ఉంది. చదవండి అన్నమాట. చదవండి. మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. పరిశుద్ధులుగా ఒకటకే పిలిచినాడా? అపవిత్రులుగా ఉండడానికి పిలిచినాడా? పరిశుద్ధులుగా ఉండాలనే సమస్త ప్రవర్తన యందు మనం పరిశుద్ధులమై ఉండాలి. నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. ఇవన్నీ కలిగి ఉండాలి. ప్రేమ కలిగి ఉండాలి, తగ్గింపు కలిగి ఉండాలి. యేసు ప్రభువుకు ఉన్నటువంటి తగ్గింపు, సాత్వికం, దీన మనస్సు. ఆయన కూర్చొని శిష్యుల పాదాలు గడుగుతూ వచ్చినాడు. మనకుందా తగ్గింపు? కేరళలో ఒక డైరెక్టర్ జనరల్ అంట, ఆమె వచ్చి ఊడుస్తుందంట మందిరం. చిన్న పోస్ట్ నుంచి ఒకడు పైకి పోయినాడు. స్వీపర్ పోస్ట్ నుంచి కమిషనర్ పోస్టుకు పోయినాడు. ఆ కమిషనర్ పోస్ట్ ఉన్నటువంటి వ్యక్తి మళ్ళీ వచ్చి స్వీపర్ పోస్ట్ పట్టుకోమంటే పట్టుకుంటాడా? చెప్పండి. స్వీపరు ఇల్లు ఊడ్చేటటువంటి వ్యక్తి, రోడ్లు ఊడ్చేటటువంటి వ్యక్తి కమిషనర్గా ప్రమోషన్ వచ్చింది. ప్రమోషన్ వచ్చినటువంటి ఆ వ్యక్తి మళ్ళీ వచ్చి నువ్వు చీపురు పట్టుకోరా అంటే పట్టుకుంటాడా? మరి దేవునికి ఏందండి? దేవునికి ఉన్నటువంటి ఉన్నతమైన ఆ గొప్ప బుద్ధి ఎట్లాంటి బుద్ధి? ఆయన మహిమలో ఉన్నటువంటి ఆ దేవుడు తగ్గింపుగా వచ్చినాడా లేదా? మన మధ్య గొప్ప శిష్యులు పాదాలు పట్టుకున్నాడా లేదా? పట్టుకోవాల్సిన పని ఏమొచ్చింది? నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడు. సంఘానికి అది ఉందా ఈరోజు? అది కావాల్సింది. ఇది లేకపోతే ఆయన దగ్గర నేర్చుకో. నా కాడి ఎత్తుకొని నా యుద్ధం నేర్చుకో. దేవుడి వాక్యం దీవించునుగాక. మనం పరీక్షించుకొని ప్రార్థనలో ఉందాం. దయచేసి మోకాళ్ళ మీదకి రండి.